ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు మీనరాశి వారి జాతకం ఎలా ఉంది జూన్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు 2024వ సంవత్సరం. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అనుకున్న గడియేది. చదువు, విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంది, సంతాన విషయంది, కుటుంబ విషయంది, అలాగే విదేశాన యోగ బలంది, రాజకీయ రంగంది, అలాగే పెద్దల స్థానంది, ఉద్యోగ బలంది, అలాగే మనుషుల మాట తడించిన కార్యంది, అలాగే గృహబలంది, వాస్తుబలంది, గుణబలంది, రాజకీయ రంగంది, అలాగే తరించిన కార్యంది ఎలా ఉంది చూడు జానకిరామ్. అనుకున్న పని అవుతుందా కాదా, చేసే పనులు ఎలా ఉంది, 2024వ సంవత్సరం ఎలా ఉంది వారి జ్యోతిష బలం చూడు. ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా విశేషమైన యోగం కనబడుతుందండి. ఎల్నాటి శని ప్రభావం ఉంది, అయినా సరే వీరికి మాత్రం చాలా వరకు అనుకూలమే ఉంది. ఎందుకు అనుకూలం ఉందంటే వీరి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం మొదలైంది సంవత్సరంన్నరనే కాబట్టి 2.5 సంవత్సరాలు విశేషమైన యోగమే ఉంటుంది వీరి జాతక బలానికి. ఆదాయం 11, ఖర్చు 11, సరి సమానం. సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది కూడా 4. అందులో వచ్చిండు ఆంజనేయ స్వామి. అంటే కరెక్ట్ వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శ్రీరామచంద్రుడి భక్తుడు, కార్యసిద్ధి చేయగల వాడు శ్రీ ఆంజనేయ స్వామి కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి లక్ష్మణుడికి యుద్ధకాలంలో మాత్రం ఇబ్బంది వస్తే మాత్రం ఒక చెట్టును తెమ్మంటే మొత్తం సంజీవుని పర్వతమే ఎత్తుకొని వచ్చిండు. మృత్యుంజయ ఒక అమృతకాల ఘడియది చెట్టును తెమ్మంటే, సంజీవుని మొక్క తెమ్మంటే ఒకటేసారి పర్వతమే తెచ్చిండు. అసంటి ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు, అలాగే వారి పేరు మీద మాత్రం రాఘవేంద్ర స్వామి వచ్చిండు, గురు రాఘవేంద్ర స్వామి. సరస్వతి దేవత వచ్చింది, సకల విద్యా కారకురాలు. పాండురంగ స్వామి వచ్చిండు, విఠల పాండురంగ స్వామి. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. షిరిడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద, గురుబలం ఉంది కాబట్టి. సత్యం గల దేవుడు సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి విశేషమైన యోగం. అలాగే లక్ష్మీదేవత, కమలం పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవత. ముఖ్యంగా మీనరాశి వారికి జాతకంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అంత విశేషమైన యోగం ఉందండి వారి జాతక బలంలో. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం జాతకులకి అద్భుతమైన కాలం ఉన్నది వారి పేరు మీద. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కూడా అద్భుతమైన కాలం ఉంది. కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి, అయినా సరే వీరి జాతకానికి ఓపిక చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అధిపతి, రాష్ట్రాధిపతి గురుడు. గురుడు అంటే మాత్రం బృహస్పతి. దేవతలకు మనుషులకు గురుడు చాలా వరకు విషయమైన ఫలిస్తాడండి. శుక్రగ్రహం రాక్షసులకు గురుడు అయితే మాత్రం దేవతలకు మాత్రం బృహస్పతి గురువు. కానీ గ్రహం చాలా వరకు అనుకూలమైన యోగం ఉంటుంది. సనాతన ధర్మం పాటిస్తారు, పెద్దల మాట ప్రకారం నడుస్తారు, తాత ముత్తాతల పేరు సంపాదించుకుంటారు. గ్రహణ శక్తి చాలా ఉంటుంది, ఆలోచించే శక్తి చాలా ఉంటుంది. పువ్వు పుట్టంగానే పరిమళించిందన్నట్టు వీరికి పుట్టుక నుంచి వీరికి కష్టం సుఖం అన్నీ తెలిసే ఉంటాయి. ధనం ఉంది కదని మురువరు లేవని బాధపడరు, 10 రూపాయలు ఉన్నాయని మురువరు లేవని బాధపడరు. అయిన వారం దగ్గర తీసుకోరు, కాని వారం తీసిపడారు. ఒక్కోసారి వీరి చేతిలో ధనం ఆగదు, నోట్ల మాట తాగదు, కడుపులో విషయం ఉండదు. అందరూ మనవారే అనుకుంటారు, నమ్మి మోసపోతారు. మోసపోయిన బాధపడే గుణం ఉండదు వీరి పేరు మీద, యథార్థ గుణం ఉంటుంది. అయిన వారం నెత్తిని పెట్టుకోరు, కాని వారం తీసిపడేరు. అందరూ మనవారే అనుకుంటారు. అసలు స్వభావం నడుస్తుంది వీరి జాతక బలంలో. వీరి జాతకానికి ఎక్కువ దేశ సంచారం తిరిగే అవకాశం ఉందండి. ఒక రాష్ట్రం అంటూ కాదు, ఒక ప్రాంతం అంటూ కాదు, ఒక జిల్లా అంటూ కాదు, 4 దిక్కులు తిరిగే అవకాశం ఉంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అంటే ఇందులో అష్టదిక్కులు కూడా అంటారు. 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అందులో ఉపదిక్కులు కూడా ఉన్నాయండి. ఈశాన్య భాగం ఉన్నది. అలాగే వీరి జాతకంలో ఆగ్నేయ భాగం ఉంటుంది, నైరుతి భాగం ఉంటుంది, వాయువు భాగం ఉంటుంది. 4 దిక్కులు. 8 దిక్కులు ఎక్కడ పోయిన వీరికి మాత్రం తిరగటం తప్పదు. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు విశేషమైన యోగం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం అన్ని రాశుల వారితో పాటు మాత్రం ఈ రాశి వారికి, ఏ రాశుల వారికి ఏ స్థానంలో 4వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 1వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ శని ఉన్న వారికి ఆ శని పీడలు
తగ్గి ఆ శనేశ్వరుడు వీరికి చాలా మంచి యోగ బలం చేయాలంటే శనేశ్వరుని పూజ చేయటం, అలాగే సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి పూజ చేపించుకోవడం, అలాగే శనివారం నియమం పాటించడం, అలాగే శనివారం రోజు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అయ్యప్పమాల ధరించటం, ఇది చాలా విశేషమైన యోగం ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే వీరు న్యాయవాదులు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రెవెన్యూ ఆఫీసర్లు అయితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్య బలం నీటిపారుదల సంఘం వారికి ఇబ్బందులు తప్పవు, రొడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు దూర ప్రాంతంలో బదిలీ కావాలనుకునే వారికి తప్పకుండా ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖగోళ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా విద్యార్థులు స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం విద్య చెప్పేవారు అంటే గురుస్థానంలో ఉన్నవారు లెక్చరర్లు కావచ్చు లేదా టీచర్లు కావచ్చు, వారికి చాలా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య రంగంలో నడుస్తున్నవారు అంటే డాక్టర్లు కానీ, ఆరోగ్యానికి మంచి యోగబలం చేసేవారు కానీ అలాంటి వారు కూడా కలిసి వస్తుంది. కానీ వ్యవసాయ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం ఈ జ్యోతిష్య బలంలో మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా పండ్ల తోటలదారు కూడా ఇబ్బందులు తప్పవు. మత్స్య కార్మికులు కావచ్చు, మత్స్య రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు, రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం, ఇటువంటి వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చేసే పనులు మాత్రం వీరు ఆపకుండా చేస్తూ ఉండాలండి. మందగమనం చేయొద్దు. అంటే మంద కూడా ఏంటంటే ఆపడం చేయడం ఇలా చేయొద్దు. ఆపితే ఆపాలి లేదా చేయాలి. 10 రూపాయలు నష్టమైన పర్వాలేదు అన్నట్టు చేయాలి. మీనరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలు దూరం ఉన్నవారు, తగాదలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, అలాగే సంతానంతో విరోధం ఉన్నవారు, పెద్దలతో విరోధం ఉన్నవారు, దారిద్ర బాధలు ఉన్నవారు, రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు, నలమహారాజు లెక్క ఇబ్బంది పడ్డవారు, సత్యహరిశ్చంద్రుడు లెక్క ఇబ్బంది పడ్డవారు, అలాంటి ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. పంచపాండవులు వనవాసం పడేవారు కూడా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరు మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం, నవగ్రహాన్ని పూజ చేయించడం, అలాగే గురు రాఘవేంద్ర స్వామికి పూజ చేయించడం, అలాగే అన్నదానం చేయించడం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయించడం చాలా మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.